వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆ నలుగురు కుమారులలో ఒక కుమారు గారు మళ్ళీ నిన్న ఒక వీడియో ఆయన ఛానల్లో అప్లోడ్ చేసి రఘురామకృష్ణరాజు గారి గురించి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎప్పుడో అటకెక్కినటువంటి ఓటుకి నోటు కేసు గురించి, దాంట్లో ఆ ఆడియో క్లిప్ గురించి ఏదో ఫుల్ వీడియో పెట్టేశాను ఇది అని చెప్పి కాస్త డెరోగేటివ్గాని మాట్లాడుతూ అయోధ్యకి ఆకివీడికి లింక్ పెట్టి అక్కడికి ఏదో పార్టీ మారిపోతారా, దూకే ఉద్దేశాలు ఉన్నాయా అంటూ రఘురామకృష్ణరాజు గారిని ప్రశ్నిస్తూ ఎల్కే అద్వానీ గారిని కూడా దీంట్లోకి లాక్కొచ్చారు. ఒకసారి ఈ బిట్ మాత్రం చూద్దాం. మిస్టర్ రాజు, మీరు ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండరా? వైఎస్ఆర్సీపీలో బీఫామ్ తీసుకుని ఎంపీగా గెలిచారు. వైసీపీ టికెట్ మీద గెలిచి 4 సంవత్సరాల పాటు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా 4 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ రొమ్ము గుద్ది 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 ఈరోజు వైఎస్ఆర్సీపీని వదిలేసి తెలుగుదేశంలోకి వచ్చారు. మరి తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదో డిస్ప్యూటెడ్ సైట్ లో టెంపుల్ నిర్మాణం చేయాలని, అంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకుని మీరేమైనా ఎల్కే అద్వానీ అనుకుంటున్నారా? డిస్ప్యూటెడ్ సైట్ లో రామ మందిరం నిర్మించి బీజేపీని పైకి తీసుకొచ్చినట్టుగా మిమ్మల్ని బీజేపీ గుర్తిస్తుందని గొంతేనమ్మ గుడి దగ్గర రామ మందిరం నిర్మించి బీజేపీలోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? హిందూ లేడని అసలు ఒక్క హిందూ లేడు. ఇక్కడ గుడి కడతాం. చంద్రబాబు నాయుడు మీరు కలిసి ఇంకా ఏదైనా మహాకుట్ర ఏమైనా చేస్తున్నారా? ఎందుకనంటే ఓటుకి నోటు కేసులో పార్ట్నర్స్ గా ఉన్నటువంటి గౌరవనీయ చంద్రబాబు నాయుడు, గౌరవనీయ రేవంత్ రెడ్డి. Hello. Sir, good evening, sir. Good evening. How are you? Yes, fine, thank you. Man, all they briefed me. Yes, sir. I am with you. Don't bother. Right, sir. For everything, I am with you. What all they spoke, will honor. Yeah, right, sir. And freely you can decide. No problem at all. Okay, sir. That is our commitment. We will work together. No problem. Right. దీంట్లో ఫస్ట్ పార్ట్లో వైఎస్ఆర్సీపీకి ద్రోహం చేసి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా అని చెప్పి చాలా బాధపడిపోతున్నటువంటి వ్యక్తి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, పాపం వైసీపీ వాళ్ళు కూడా మాకు ద్రోహం చేసావు రఘురామకృష్ణరాజు, మాకు ద్రోహం చేసావని చెప్పి ఈరోజు దాకా వాళ్ళు మాట్లాడట్లా. మరి ఈ విజయ్ కుమార్ గారికి ఎక్కడికి వచ్చింది? ఈయన అందులోనూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, అంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగమా, లేదంటే అది కూడా ఏమైనా పార్టీ అందులో మిక్స్ అయిపోయినటువంటిదా? ఒకే భావజాలతో ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారా? అదొకటి. అండ్ వైసీపీ వాళ్ళకి లేనటువంటి బాధ విజయ్ కుమార్ గారికి ఎందుకు? అంటే ఈయన పార్టీలోకి ఏమైనా ఆహ్వానిస్తున్నారా రఘురామకృష్ణరాజు గారిని? అయ్యా, మాకు కనీసం సరైనటువంటి ఓట్లు కూడా పడలేదు, మాకు లిబరేషన్ కాంగ్రెస్కి మేము ఏదో పోటీ చేశాము, కనీసం ఓట్లు కూడా రాలేదు, మీలాంటి చరిష్మాటిక్ పర్సన్ మా పార్టీని లీడ్ చేసినట్టయితే ఖచ్చితంగా డెఫినెట్గా మాకంటూ ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పి కూటమి నుంచి బయటికి లాక్కొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇది ఒక అనుమానం. ఇక రెండోది, డిస్ప్యూటెడ్ ల్యాండ్లో ఆ రోజు ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో బాబ్రీ మసీద్ కూల్చి అయోధ్య రామ మందిర నిర్మాణం ఎన్నేళ్ళు పట్టిందో కోట్లు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అక్కడ అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఎందుకు అయింది? భారతదేశం మీద మొఘలులు దండయాత్ర చేసి ఆల్రెడీ ఉన్నటువంటి అయోధ్య రామాలయాన్ని ధ్వంసం చేసి దాని పునాదుల మీద బాబ్రీ మసీద్ కట్టారు. ఇంకా మాట్లాడితే జ్ఞానవాపి మసీదు అదే సంగతి, ఇంకా ఇతరత్ర అనేక సంఘటనలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట పెట్టినటువంటివి, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటివి, కోర్టులో సెన్సిటిబుల్ కేసుల కింద నమోదైనటువంటివి చాలా అన్డిస్ప్యూటెడ్వే అనుకోవాలి. యాక్చువల్లీ డిస్ప్యూటెడ్ అనేది చెప్పడానికి లేదు, డిస్ప్యూటెడ్ అని చెప్పడానికి లేదు. ఇక్కడున్నటువంటి ఆలయ సంపదని ధ్వంసం చేసి కట్టారు అనేది చరిత్ర. ఈ రోజు అనేది పక్కన పెట్టండి, గతంలో జరిగినటువంటి చరిత్ర ఇది. వక్రీకరించడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా నోరు మూసుకుని పక్కకు పోయారు. అయోధ్య రామ మందిరం సగర్వంగా ఈరోజు నిలబడింది అక్కడ. అదే సీన్ ఇక్కడ ఆకివీడిలో, పెద్దపేటలో గొంతేనమ్మ పేరుతో, లేదు అంతకుముందు అది రామాలయమే కాదు, అక్కడ ఇంకొక చిన్న క్లిప్ చూపించారు చూసారా, అసలు ఇక్కడ హిందువులు ఎవరు లేరా అని రఘురామకృష్ణరాజు గారు అడిగిన దానికి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి లేరు అని చాలా బలంగా చెప్పాడు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ కేవలం 2 రోజుల్లోనే ఒక పెద్ద పోస్టర్ రెడీ అయిపోయి గొంతేనమ్మ ఆలయం అని చెప్పి వచ్చేసి ఇక్కడ గొంతేనమ్మే ఉంది అని చెప్పేసి, ఆ తర్వాత మన బుక్ ఆఫ్ ఫకీర్గాడ్ వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్లో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ వైస్ ప్రెసిడెంట్లో ఇంకా ఎవరు ఉన్నారు కదా వాళ్ళని కలిసి గొంతేనమ్మ ఆలయం ఉండది మేము చేసుకునేవాళ్ళం అన్నటువంటి ఇవన్నీ చెప్పారు. కానీ
ఆలయంలో అటువంటి కార్యక్రమాలు ఏమి చేయక 20 ఏళ్ల నుంచి చెత్త పారేస్తున్నారు, చెత్త కుప్పలా తయారు చేశారు. ఎవరైతే దాతలు రామాలయం కోసం ఇచ్చినటువంటి స్థలం ఉందో దాన్ని కబ్జా చెయ్యడం కోసం అని చెప్పి ఇదంతా చేస్తున్నారు అన్న వాస్తవాలు బయటకు వచ్చి, శ్రీరామనవమి రోజు అక్కడికి వెళ్ళి రాముల వారి విగ్రహానికి దండ వేసి ఆ తర్వాత ఇక్కడ రామాలయ నిర్మాణానికి ఇదిగో అకౌంట్ డీటెయిల్స్, దాతలు ఈ విరాళాలు ఇలా ఇవ్వండి, మా వంతు మేము వేసి ఇక్కడ ఖచ్చితంగా ఒక 800 ఏళ్లకి తక్కువ కాకుండా నిలబడేలాగా కృష్ణశిలతోటి అత్యంత సుందరమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించి తీరుతాము అని చెప్పిన తర్వాత అదే రోజు దాడి చేసి జనసేన కార్యకర్తలు, జనసేన నేతల్ని కర్రకి మేకులు గుచ్చి వాటితోటి కొట్టి హత్య చేయడానికే ప్రయత్నించినటువంటి సంఘటనలు ఇవన్నీ చూసాం. మరి ఒక రకంగా చెప్పాలంటే అయోధ్య కానీ అదైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్ కాదు అనేది బ్రిటిష్ ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ నుంచి కూడా ఉంది. శ్రీ కోదండరామాలయం పెద్దపేట ఆకివీడు అని. అది మాజీ గారికి తెలియలేదా? మహా కుట్ర ఏమన్నా చేస్తున్నారా? కుట్ర చేయడానికి ఏముంది? రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసి కుట్ర చేయడానికి ఏముంది? ఏ కుట్ర చేస్తారని వీళ్ళు ఊహిస్తున్నారు? ఎందుకంటే ఓటుకు నోటు కేసు అనేది మళ్ళీ డెలిబరేట్గా తీసుకొచ్చి అక్కడికి అవసరం లేదు. అసలు ఆ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరుని ఛార్జ్షీట్లో వాళ్ళు ఎక్కడ పెట్టలా. అందులో కూడా ఆయన మాట్లాడినటువంటి దానికి చాలా క్లియర్గా దే బ్రీఫ్డ్ మీ, వీఆర్ విత్ యూ, విల్ ఆనర్, ఇంతే. మీకు నచ్చింది చేయండి, మీకు నచ్చినట్లు చేయండి, ఫ్రీ విల్. నచ్చితే చేసుకో, లేదన్నట్టే స్టీఫెన్సన్కి వదిలేశారు. మరి స్టీఫెన్సన్ ఎటు వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ సీట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా. ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన అంశం మీద కోర్టులో ఇంకా అది దేని కిందకు వస్తుంది ఏంటి అనేది క్లియర్గా అడుగుతున్నారు. అదంతా ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటిది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అలా అనుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి ఆ తర్వాత. అవి మరి వీరికి తెలియలేదా? ఇంకా చాలా వేరే లాంగ్వేజ్లో కొన్ని మాట్లాడారు, అప్రస్తుతం మనకి ఇక్కడ. ఆ ఫుల్ వీడియో కూడా చూడాల్సినటువంటి పని లేదు. ఇక్కడ ఏమవుతుందంటే అయోధ్యకి ఇక్కడికి లింక్ పెట్టి మళ్ళీ కావాలని మత కలహాలు సృష్టించేటువంటి విధంగా, అదేమీ ముస్లింలకి సంబంధించిన వక్ఫ్ బోర్డ్ ల్యాండు కాదు, ఎందుకంటే అక్కడ అయోధ్యని కలిపారు కాబట్టి, అయోధ్యని దీనికి మిక్స్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి. ఎల్కే అద్వానీ గారంత స్థాయికి వెళ్ళలేకపోయినప్పటికీ డెఫినెట్గా ఎల్కే అద్వానీ గారికి శిష్యుడిగా రఘురామకృష్ణరాజు గారు ఆయన ధర్మ మార్గంలో నడుస్తారు. డెఫినెట్గా ఆయనకి ఆ కరేజ్ ఉంది, డెఫినెట్గా ఉంది. ఇప్పటికి ఏదో బీజేపీకి వెళ్ళిపోవాలి అనేటువంటిది, ఇక్కడేం కూటమి విచ్ఛిన్నమైపోవడం లేదు, కూటమిలో గొడవలు ఏమైపోవడం లేదు. అయిపోతున్నటువంటి క్షణంలో ఏదో బీజేపీకి వెళ్ళిపోయి ఏదో చేసేయాలన్నటువంటి తలంపులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి అంతకు మించి ఆశ కూడా పెద్ద ఏం లేదు. హ్యాపీగా ఆయన నియోజకవర్గం దేశంలోనే ది బెస్ట్ ఉండాలని చెప్పి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. పైనుంచి ఒత్తిళ్ళు వస్తున్న మంత్రుల నుంచి, మిగతా వాళ్ళ నుంచి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, చేపల చెరువులు వాళ్ళు కావచ్చు, లేదంటే ఎంక్రోచ్మెంట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో, వర్గాన్నో ఏదో ఒక దాన్ని బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళి పై వాళ్ళకి అయ్యా రాజుగారికి చెప్పండి అక్కడ అలాంటివి కోల్చొద్దు, ఇలాంటివి చేయొద్దు అని చెప్పండి అని అంటున్నా, ఎక్కడ మొహమాటం లేకుండా అందరికీ స్వచ్ఛమైనటువంటి నీళ్ళు ఇవ్వాలి, పారిశుద్ధ్యం ఉండాలి, రోడ్లు బాగుండాలి, ఏ ఒక్కటి క్లీన్గా ఉండాలి తప్పితే ఎక్కడ నియోజకవర్గంలో చెత్త కనిపించడానికి వీలు లేదు అనేటువంటి ఉద్దేశంతో అన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చి, కంటామినేట్ అయిపోతున్నటువంటి వాటర్స్, కాలువ నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ, ప్రతి ఒక్కటి డ్రైన్స్ అన్ని క్లీన్ చేయిస్తూ పని చేసుకుంటూ వెళ్తూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. అందులో నో డౌట్ నియోజకవర్గం కోసమే. ప్రతి చోట కూడా అనేక చోట్ల ప్రజల నుంచే విరాళాలు సేకరించి మరి పనులు చేయిస్తున్నారు డైరెక్ట్గా, ఓపెన్గా. ఎక్కడ చిన్నపాటి కంప్లైంట్ లేదుగో ఇక్కడ ఇందులో అవినీతి జరిగింది, రఘురామకృష్ణరాజుగో ఇంత ముడుపులు తీసుకున్నాడు అన్నటువంటిది కూడా లేదు అందులో. అయినా సరే మరి ఏంటి మన వాళ్ళు ఇలా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అయోధ్యకి ఏదో అంటారు చూసారా, మోకాలకి బోడిగుండికి లంకి పెట్టారని చెప్పి సామెత, అలాగా అయోధ్య రామ మందిరం అక్కడ ఉంది అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తేల్చినటువంటి విషయం. అక్కడ నిర్మాణం జరిగింది, అది ముందు నుంచి అనుకుంటున్నదే, అందరికీ తెలిసినటువంటిదే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది రామాలయం భూమిరా నాయన అంటే ఈ మత మార్పిడి మాఫియా ఏదైతే ఉందో, అమ్మో ఇక్కడ గుడి ఉంది అంటే మళ్ళీ ఇక్కడికి భక్తులు వస్తారు, ఇక్కడ భక్తులు వస్తే ఇక్కడ మనం వెళ్ళే వాళ్ళ దగ్గరికి మనం చెప్పాల్సినటువంటి మాటలు చెప్పలేము, మీరు పూజించే దేవుణ్ణి కాదు,
మీరందరూ పాపుల కోసం మాత్రమే ప్రభు వచ్చాడు అనేటువంటి ఆ వచనాలని ఇంకోటి మనం అక్కడ చెప్పలేము, వాళ్ళని మతం మార్చలేము అనుకునేటువంటి వాళ్ళు ఈ కన్వర్టెడ్ మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియా వాళ్ళు భయపడి మన పత్యాపారాలు ఎక్కడ ఆగిపోతాయో అని చెప్పి సృష్టించినటువంటి సంఘటనకిను అక్కడ అయోధ్య దానికి లింక్ ఏమైనా ఉందా? ఇది డిస్ప్యూటెడ్ ల్యాండ్ కానీ కాదు, ఇది అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్. అక్కడ ఆలయం ఉంది, నిర్మోహమాటంగా ఆలయం ఉంది, దానికి ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. రామాలయానికి రాసిచ్చినటువంటి భూమి కూడా ఉంది అక్కడ. ఎలాగైనా కబ్జా చేయాలి, అసలు అక్కడ ఎవరు హిందువులు అనేవాళ్ళు ఉండకూడదు, మొత్తం మాఫియా కన్వర్ట్ చేసేసేయాలి అనేటువంటి తలంపుతో చేసినటువంటిది. పేరుకి దళితుల్ని, హిందూ దళితులను వాడుకుంటున్నారు, వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ కూడా. బయట నుంచి వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోయామని అక్కడే ఉన్నటువంటి ఒక సంఘం వారు మొన్న మాట్లాడారు కదా, దర్శి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి. రఘురామకృష్ణరాజు గారు అపాయింట్మెంట్ ఇవ్వండి ఒక్కసారి అని చెప్పి, అవి మరి ఆయనకి తెలీదా? విజయ్ కుమార్ గారికి తెలీదా? అండ్ మోరోవర్ ఈయన మాట్లాడడానికి అర్హత ఏముంది అనేటువంటి ప్రశ్న వస్తుంది చాలామంది దగ్గర నుంచి. ఎందుకు అనంటే, ఎవరైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి అంటారు. మరి ఈయన ఏంటండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కంపెనీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేస్తూ ఒక కంపెనీని, మీకు దండం పెట్టి చెప్తున్నాం, మీ కంపెనీ వాళ్ళ ప్రజలందరూ చచ్చిపోతారు, ఇక్కడ మూసేసి వెళ్ళిపోండి, ఇది ఎటువంటి కంప్లైంట్ కూడా లేని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నేషనల్ లెవెల్లో సైతం ఒక చిన్నపాటి కంప్లైంట్ కూడా లేని, ఎవరైతే అక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారో, దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారో, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా లేని అమర్ రాజా బ్యాటరీస్ని నిష్కారణంగా అక్కడి నుంచి తరిమేసి తెలంగాణలో 10,000 కోట్ల పెట్టుబడి పెట్టించేలా చేసినందుకు మరి ఆయన రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ద్రోహమే కదా అది. మరి అలాంటి ద్రోహికి ఈరోజు మాట్లాడేటువంటి హక్కు ఉంటుందా? ఎస్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కాబట్టి దాని ప్రకారం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే. కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఏదో చిన్నపిల్లలు తెలివి తక్కువగా మాట్లాడతారు, కొంతమంది ఏం తెలియకుండా మాట్లాడతారు. అలాగా దేనికి లింక్ పెట్టాలి, దేని మీద మాట్లాడాలో కూడా తెలియకుండా ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ మహాకుట్ర చేసేస్తున్నారంటే, అసలు కుట్రదారులు ఎవరు అనేది రేపు ఎల్లుండిలో పూర్తిగా బయటపడుతుంది అంటున్నారు రఘురామకృష్ణరాజు గారు అభిమానులు. చూద్దాం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి, ముఖ్యంగా అయోధ్యకి ఆకివీడికి పెట్టినటువంటి లంకెకి. అంటే ఆయన ఎవడో పాపం వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కెలికొచ్చాడు, ఈయనేమో ఏకంగా అయోధ్యనే టచ్ చేశాడు. ఇప్పుడు పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది, అరే గొడవలు ఇంకోటి కాదండి, దానికి తగ్గట్టుగా ప్రజల్లో వచ్చేటువంటి చైతన్యం ముందు, దాని రిపర్కషన్స్ అనేది త్వరలోనే తెలుస్తాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.